ప్రపంచాన్ని కదిలించే వార్తలు, నిజాన్ని నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్న 2K మీడియా. నిత్యం వేలాది మంది ప్రయాణికులకు ప్రధాన కేంద్రం ఆ బస్టాండ్. అంతేకాదు అది జిల్లా కేంద్రం కూడా. దాదాపు 6 నుంచి 7 ఆర్టీసీ డిపోలు, దీని నియంత్రణలోనే వందలాది బస్సులు రాకపోకలు కొనసాగిస్తూ వేలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తాయి. కానీ ఆ ఆర్టీసీ బస్టాండ్ లో మాత్రం ప్రయాణికుల అవస్థలు ఒకరికి చెప్పుకునేవి కావు. చెప్పుకోకపోతేనేమో ప్రాణ సంకటంగా మారే ప్రమాదం ఉంది. అది ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధుల బాధ రాత్రి సమయాలలో వర్ణనాతీతం. ఇక సుదూర ప్రాంతం నుండి వచ్చే ప్రయాణికుల ఇక్కట్లు అన్ని ఇన్ని కావు. ఈ సమస్యకు నిలయమైనదే నల్గొండ ఆర్టీసీ బస్టాండ్. ఉచితంగా ఉపయోగించుకోవాల్సిన మరుగుదొడ్లకు తాళాలు దర్శనమిస్తున్నాయి. ప్రయాణికులు అడిగితే రిపేర్ లో ఉన్నాయని సింపుల్ గా చెప్పి సాఫ్ట్ గా తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధులను చూసి అప్పటికే మూసి ఉన్న టాయిలెట్స్ తెరుచుకున్నాయి. అదే సమయంలో టాయిలెట్స్ ని ఉపయోగించుకుంటున్న డ్రైవర్ పై, ప్రయాణికులపై ఆర్టీసీ ప్రాంగణంలో ప్రైవేటు టాయిలెట్స్ నిర్వహించే వ్యక్తి దాడి చేయడం గమనార్హం. ఆర్టీసీ అధికారుల నియంత్రణలో ఉండాల్సిన మరుగుదొడ్లు ప్రైవేటు వ్యక్తుల ఆధిపత్యం చూసి బస్టాండ్ లో ప్రయాణికులు ఇదెక్కడి చోద్యమని చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. ఇది ఇప్పుడే ఓపెన్ చేసినాము, సెట్ చేస్తున్నాము. చెప్పాలి इनको बोले ये 3 घंटा से बोला उन्हें खोल, इनको बोले ये खोले नल्ला कैसे बोला ఎవరైనా పంచాయతీ ఓపెన్ చేసినాం, నేను ఓపెన్ చేసిన సెట్ చేస్తున్నాను. తప్పది డ్రైవర్ వచ్చి అయ్యా నాకు ప్రాబ్లం ఉంటే క్లోజ్ చేసుకొని లాక్ చేసుకుంటే అలా మనం ఎంట్రీ చేయం. ప్రైవేట్ బాత్రూమ్ లో వెళ్తాం. గవర్నమెంట్ బాత్రూమ్ లో ప్రాబ్లం ఉందని చెప్పి మనం లాక్ చేసుకోవాలి. వాళ్ళు లాక్ చేసుకోకుండా వాళ్ళు ఓపెన్ గా పెట్టినప్పుడు మనం పోతూ ఉంటాం కదా. అలాగే పోకపోతే ఏం చేస్తాం మనం? లోపల పోయిన రోజుకి వచ్చి డోర్ కొడతా ఉన్నాం, అన్ని డోర్లకి కొట్టి చేస్తుంది. అది ప్రాబ్లం. బాత్రూమ్ కూడా అప్పుడే పోయి కూర్చున్నాం అంతే. ఇక సరే పోనీయకుండా కూర్చోగానే భయ్య కూడా మనకేం భాష రాదు, వాళ్ళకేం భాష వస్తుంది. అది కోలుకోవాలంటే మనకు కోలు అర్థం కదా, ఏం అర్థం కాదు. ఏం ప్లేస్ ఏమో తెలియదు మనకి. బయట వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు మన ఎవరు తెలియదు మనకి. అయితే ఆ బాత్రూమ్ పనిచేసిన అనుకుంటా ఆయన ఇట్లా లాక్ చేసుకుంటే మన పోం కదా. ఆయన మీద దాడి చేసిండు. మన మామీ కూడా చేస్తాం. కానీ ఆయన ఫస్ట్ బయటకు వెళ్ళడం వల్ల ఆయన మీద కొద్దిగా కండక్టర్గా నేను ఒకటి కండక్టర్ డ్రైవర్ని నువ్వు నాకు మీకు ఇట్లా కోసం నేను చెప్పి ఆయన మాట్లాడాడు. ఆయన మీద దాడి చేయడం జరిగింది. అట్లా నల్గొండ హైదరాబాద్ డైలీ తిరుగుతుంటా. ఎలాంటి సందర్భంలో అంటే మ్యాక్సిమం నేను 2 months బ్యాక్ వచ్చిన మళ్ళీ ఒకసారి. అప్పుడు లాగేసి ఉంది. ఇప్పుడు లాగేషన్ లేదు చూద్దామని లోపలికి వచ్చిన. ప్రైవేట్ లో అనుకున్నా. ఇప్పుడు మనీ ఎందుకు, మన ప్రైవేట్ ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా బాత్రూమ్స్ అని చెప్పేసి ఇళ్ళకి వచ్చిన. ప్రైవేట్ 10-20 రూపీస్ తీసుకుంటారు. బాత్రూమ్ అయితే 20 రూపీస్ తీసుకుంటారు. టాయిలెట్ అయితే 10 రూపీస్ తీసుకుంటారు. అట్లా 2 months బ్యాక్ కూడా ఇట్లా లాగేసి ఉంది.